ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకొని ధ్యానిద్దాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. ప్రియులారా, భక్తుడైన అపోస్తలుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని పిల్లలకు కలుగు ఆయా శ్రమలలో వారు ఎలాగా ప్రోత్సహించబడాలో, దేనిని గుర్తు చేసుకుని వారు నిలబడాలో తెలియచేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు మందమతులుగా ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. విశ్వాసము చేత ఓర్పు చేత మీరు నిలబడండి. వాగ్దానాలు స్వతంత్రించుకున్న మన పితరులు ఎంతోమంది భక్తులు ఏ విధంగా వాటిని పొందుకున్నారో నడుచుకున్నారో మీకు తెలుసు కదా. వాళ్ళెంతో ఓర్పుతో సహనంతో ఉండి వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. వారు ఆశీర్వదించబడ్డారు. వారి యొక్క జీవితాలు అద్భుతంగా మార్చుకోగలిగారు. కాబట్టి మీలో కూడా ప్రతివాడు అలాంటి ఒక నిరీక్షణ, ఓర్పు, సహనం కలిగి ఉండి మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాను అని అపోస్తలుడైన పౌలు తెలియచేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీ అందరికీ కనపరిచిన ఆసక్తి, మీరందరూ కనపరుస్తూ వచ్చిన ఆసక్తి మీరు నిర్లక్ష్యంతోనో నిరాశతోనో నిస్పృహతోనూ ఆపేయకండి, విడిచిపెట్టకండి. అది ముందుకు కొనసాగించండి. ఎందుకంటే చాలాసార్లు చాలామంది ప్రారంభంలో మంచి ఆసక్తి పరులుగా ఉంటారు, ప్రార్థనా పరులుగా ఉంటారు, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటారు, పరిచర్య చేసేవారుగా ఉంటారు, సహకారులుగా ఉంటారు, ఎంతో ఆసక్తితో దేవుని పనిలో ఉంటారు. సంభవించే కొన్నిటువంటి పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు, ఇక్కట్లు, వాటి ద్వారా ఏమైపోతూ ఉంటారంటే వారు చూపిస్తున్న ఆసక్తిని చూపించలేకపోతారు. కారణం వాళ్ళకు బాధ, కృంగుదల. అందుకే చెప్తున్నాడు, మీరు విశ్వాసంతోనూ ఓర్పుతోనూ దాన్ని కొనసాగించాలి. దాన్ని పోగొట్టుకోవద్దు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీకు ముందున్న భక్తులు వారు అంతగా ఆశీర్వదించబడ్డానికి ముందేం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఊరికినే వాళ్ళు పొందలేదు గొప్ప స్థితిని. వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు, చాలా ఓర్చుకున్నారు, చాలా భరించారు. విశ్వాసము కోల్పోకుండా నిలబడ్డారు. సహనంతో వాళ్ళు నిలిచారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. అందుకే అసాధారణమైన అద్భుతాలు చూడగలిగారు, చేయగలిగారు, అనుభవించగలిగారు. గొప్ప వ్యక్తులుగా నిలబడ్డారు. వారికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఒకటే సూత్రం అంటూ చక్కగా 2 వచనాల్లో హెబ్రీలను బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు మనం వినాలనుకుంటే, విశ్వాస వీరులు వాళ్ళు ఎక్కిన కొండ శిఖరాల మీద నుండి మనల్ని పిలుస్తున్నారు. ఒక మనిషి ఒక పనిని చెయ్యగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే అంటూ వాళ్ళు మనకి విశ్వాసం ఎంత అవసరమో చెప్తూ ఉన్నారు. అంతేకాక విశ్వాసం ఫలించాలంటే ఓర్పు, దానితో ఎలా కలిసి పని చేయాలో నేర్పిస్తూ ఉన్నారు. మన పరలోక నాయకుని ఆధీనంలో నుండి మనం తప్పిపోతామేమోనని ఆయన ప్రేమపూరితమైన క్రమశిక్షణతో నేర్పే పాఠాలు మన సందేహాల వల్ల కానీ, మన అనుమానాల వల్ల కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ ఎక్కడ మనం నిర్లక్ష్యంగా ఉంటామో అని మనం జాగ్రత్త పడాలి. పౌలు కూడా బాధపడుతూ ఉన్నాడు ఈ విషయంలో. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే జయించారో అలా జయించడానికి మనం కూడా పూనుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. ఒక గ్రామంలోని కుమ్మరి అన్నాడు, నేను భయపడేది ఒకటేనండి, పనికిరాని తుక్కుతో నేను కూడా పడిపోతానేమోనని భయపడుతున్నానండి అన్నాడు. నువ్వెందుకు పడిపోతావు?
పనికిరాని తుక్కుతో అతను ఎందుకు పడిపోతాడు? ఏమో అతని భయం అది. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, నేను ఒక ఉక్కు ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను, సుత్తితో దాన్ని సాగతీస్తాను, ఒక్కసారిగా దాన్ని చన్నీళ్ళలో ముంచుతాను. అది ఎండు కర్రలాగా విరిగిపోతుందో లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది. 2-3 ప్రయత్నాలు చేసి పనికి రాకపోతే దాన్ని అవతల పారేస్తాను. పనికిరాని సామాన్లు కొనేవాడు కూడా వస్తూ ఉంటాడు కదా, చౌకగా వాడికి అమ్మేస్తాను అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఒక్కసారే వేడి చేస్తాడంట, ఒక్కసారే చల్లనీళ్ళు ముంచుతాడంట. ఇలా చేయడం వలన దాని కెపాసిటీ ఏంటో తెలుస్తుంది అని ఇక్కడ ఈ ఉపమానంలో చెప్తా ఉన్నాడు. ఇంకా అంటాడు ఆయన, ప్రభువు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు. అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన సుత్తి దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు. దానికి నేను నిలబడలేకపోతే, ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను కూడా తుక్కులోకి పారేస్తాడేమో అని అంటున్నాడు. ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కొలిమి భయంకరమైన వేడిలో, నువ్వు నేను కొలిమనే భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు మనం చలించనక్కర్లేదు. ఎందుకో తెలుసా? తర్వాత దశలో దీవెన ఉంది కాబట్టి. యోబుతో కలిసి మనము చెప్పొచ్చు అప్పుడు ఏమని, ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారంలాగా తయారయ్యాను అని యోబు చెప్పినట్టుగా. కాబట్టి శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పబడింది. ఏమిటంటే, పెద్ద పియానోని శృతి చేయాలంటే 11 టన్నుల బరువుని ఉపయోగిస్తారంట. అలాంటి బరువుకి నువ్వు నేను తట్టుకోగలిగితే దేవుడు మనల్ని కూడా పరలోకపు సంగీతానికి అనుగుణంగా శృతి చేస్తాడు అని ఒక భక్తుడు చెప్పాడు. ఇంకో భక్తుడు చక్కటి కీర్తన రాశాడు. బాధ పెట్టి కలచి వేసే విషయాలు మనిషిని ప్రోత్రార్పణకి సిద్ధం చేస్తాయి. బాధపెట్టి కలిచివేసే విషయాలంట మనిషిని స్తోత్రార్పణకు సిద్ధం చేస్తాయట. నేనే సరిగా పాడలేకపోయానులే. కిల నవ్వే ఆహ్లాదపు దినాల కంటే దిగ్భ్రాంతి నాశనం యాతన దినాలే శ్రేష్టం. కిలకిలా నవ్వే ఆహ్లాదపు దినాల కంటే దిగ్భ్రాంతి నాశనం యాతన దినాలే శ్రేష్టం అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, ఇలాంటి ఒక పరిస్థితి నుంచి ఓ అద్భుతమైన జీవితాన్ని చూడడానికి, ఓ బలమైన జీవితం చూడగలుగుతామని, ఓ పరిశుద్ధమైన జీవితం మనం చూడగలుగుతామని కీర్తనకారుడు ఆయన భావన తెలియచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తుడు రాసిన పాట అది. సో కాబట్టి ప్రియులారా, మనకు వచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలను బట్టి మనం భయపడటం కన్నా వాటిలో నిలబడటం మీద దృష్టి పెట్టాలి. నిరుత్సాహం రాదు అని నేను పొరపాటును కూడా చెప్పను. ఎందుకంటే నేను మనిషినేగా. ఈ మాటలు చెప్తూ ఉన్న నాకు కూడా ఎన్నోసార్లు నిరుత్సాహం వచ్చింది, ఎన్నోసార్లు భయం వేసింది, ఎన్నోసార్లు చిరాకు వచ్చింది, ఎన్నోసార్లు ఏంట్రా బాబు ఇది అనిపించింది, ఎన్నోసార్లు అసలు ఏంటి ఈ జీవితం అనిపించింది. మనం అంతా మాంసపు శరీరంలో ఉన్నాం కాబట్టి అందరికీ అనిపిస్తుంది. అయితే ఒక మనిషికి సాధ్యమైనప్పుడు మరో మనిషికి కూడా సాధ్యమవుతుందని ఇందాక చదువుకున్నట్టుగా మనం విన్నట్టుగా మన పితరులు భక్తులు ఎంతోమంది వారి జీవితాల గురించి మనం చదువుతూ ఉంటాం కదా, వింటూ ఉంటాం కదా, ధ్యానిస్తూ ఉంటాం కదా. మరి వాళ్ళు కూడా మనలాంటి మనుషులై ఉండి వాళ్ళు దాన్ని సాధించారు అని అంటే మనం కూడా సాధించగలం. సో అందుకే
దేవుడు పాత నిబంధన గ్రంథం, భక్తుల జీవిత చరిత్రలు, అవి మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా రాసి పారేశాడు అంతే, ఏది దాచుకోకుండా. బుద్ధిహీనులకి ఇది అర్థం కాక అట్టుందేంటి ఇట్టుందేంటి అంటారు. సరిగ్గా చదివితే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, అలా జరిగింది, అలా జరగకూడదు. ఇలా పడ్డారు, ఇలా పడకూడదు. ఇలా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు పైకి వచ్చారు, నువ్వు కూడా నిలబడు, పైకి వస్తావు. ఇలా సూటిగా, తేటగా, స్పష్టంగా, యథార్థంగా చెప్పిన గ్రంథమే యథార్థ గ్రంథం బైబిల్. సరే, అది అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. మనమైతే మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఆధ్యాత్మికమైన జీవితంలో శ్రమలు, ఇబ్బందుల విషయంలో భయపడొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనం చేయగలిగిన మంచి చేస్తూనే వెళదాం, చేయవలసిన భక్తి చేస్తూనే వెళదాం, చేయవలసిన సహకారం చేస్తూనే వెళదాం, ఇవ్వవలసిన తోడ్పాటు ఇస్తూనే ఉందాం. సంఘానికి అలాగే దేవుని చిత్తం నెరవేర్చడానికి మన వంతు, మన కృషి, మన ప్రయాసం పడుతూనే ఉందాం. కాబట్టి వాటి వలన వచ్చే శ్రమల్ని మనం ఎదుర్కోవడానికి సంతోషంగా ధైర్యం తెచ్చుకొని నిలబడదాం. అంతేగాని డోకరాలో లోన్ తీసుకొని అది కట్టలేక, అయ్యా నేను శ్రమల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ శ్రమలు భరించలేకపోతున్నాను, దేవుడే నన్ను ఈ శ్రమల్లోంచి బలపరచాలి, వాటిని శ్రమలు అనుకోకండి. తీసేసుకున్నావుగా, మరి కట్టపోతే ఊరుకుంటారేంటి? కట్టాల్సిందే. లేకపోతే తీసుకోమాక, ఓ పెద్ద శ్రమే నీకు లేకుండా పోద్ది. తెచ్చుకోవడం ఎందుకు, మళ్ళీ కట్టడానికి బాధపడతాం ఎందుకు? సరే, ఏ ధైర్యంతో తెచ్చుకున్నామో మరి అదే ధైర్యంతో దాన్ని కట్టాలి. ఆ శ్రమలకి ఈ శ్రమలకి పోల్చకండి. అలాంటి వాటికి దేవుని చిత్తం నెరవేర్చేటప్పుడు వచ్చే శ్రమలు అవి వేరు, దేవుని పనిలో ఉన్నప్పుడు ఉండే శ్రమలు వేరు, దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు వేరు. నువ్వు సర్వమానవాళి కొరకు ప్రార్థించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు ప్రార్థనలు గడుపుతుండగా వచ్చేవి వేరు. ఈజీగా గుర్తుపట్టాలి వాటిని, వాటిన్నిటిని కలిపేసి శ్రమలు అనుకోకూడదు. సరే, దేవుడు అట్టి మంచి అవగాహన మనకిచ్చి బలమైన ప్రార్థనా పరులుగా, యోధులుగా మనల్ని కూడా ఆయన నడిపించి గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా మనం చూడడానికి, చేయడానికి, అనుభవించడానికి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.